అన్న ఏం పేరు? రవి యాదవ్. రవి యాదవ్. ఎవరిది? కలివేముల. కలివేముల. సో మెదక్ పార్లమెంట్ లో ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరు గాలి నడుస్తుంది బాగా? ఎవరు రగన్న గాలి నడుస్తుంది. కమలం పువ్వు వికసిస్తుంది. మొత్తం నన్ను పూర్తి చేయకముందుకే రగన్న కమలం పువ్వు అంటారు. ఎన్ని పైసలు తీసుకున్నావు? పైసలు తీసుకునేటోళ్ళం కా మనం. ఒక వ్యక్తి మంచిగుండు మంచి పనులు చేస్తున్నట్టే దానికోసం ఓటేస్తాం. ఏం పని చేసింది అంతగానో? ఏం పనులు చేసింది అంతగానో? నేషనల్ హైవేస్ గానీ, బీటీ రోడ్స్ గానీ, వైకుంఠ ధామాలు గానీ, పల్లె ప్రకృతి వనాలు ఇవన్నీ వేసింది ఆయనే కదా. ఎవరు? బీజేపీ హయాం వేసింది. పెద్ద లిస్టే చెప్తున్నావు. ఒక సిల్లిగా వరాలే కేంద్రం నుంచి తెలంగాణ కేసీఆర్ ఆయన ఇవ్వాలి. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మర్చిపోయినావా? ఆయన చేసిన పనులు ఏమన్నా ఉంటే చూపిమ్మను. అంతేనా? నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. అరే ఉండే అన్ని నా చెమట ఓడిచి నా కష్టంతో మన తెలంగాణ మనమే రిటర్న్ ఇస్తున్నాం దేశానికి. ఆయనకి ఇవన్నీ చేస్తే గీడెందుకుంటుండే పాముద్రం అనుకోండు కదా. మరి ఇప్పుడు ఆయనే సీఎం ఉంటుండే కదా. ఇప్పుడు అంతేనంటవా? మోసపోయారు జనాలు. ఇప్పుడు ఈ సందర్భానికి ఒకటి యాద్ చేస్తా. కేటీఆర్ ఒకటే పదే అంటుండే జనాలు మోసపోయారు. తెలంగాణ జనాలు తెలివి తక్కువలు, ఆంధ్ర ప్రజలు బాగా ఆలోచించి ఓడెత్తారని అన్నాడు. తెలివి ఉన్నోళ్ళు కాబట్టి ఆయన ఒడగొట్టారు. ఆయనకు అది అర్థం అయితలేదు. తెలివి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఒడగొట్టారు. ఆయన పాలన చూసారు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఒడగొట్టారు. అంతేనా? మరి తెలివి తక్కువ అని అంటుండు కేటీఆర్. అది దాన్ని ఎట్లా తెలివి తక్కువ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తాయి అలా చూపిస్తారు. వాళ్ళ తెలివి పెడతారంట. వాళ్ళ తెలివి వాళ్ళు చూపిస్తారు. కేసీఆర్ స్వయంగా వచ్చి మొత్తం ఇప్పుడు పొలాల పాట పట్టిండు, గ్రామాల పాట పట్టిండు, ప్రచారం గట్టిగా జోరుగా చేస్తుండు. మళ్ళీ మున్పటి రోజులు వచ్చినట్టునే ఎవరిని ఏం లేవు. మొన్న దాకా యాక్షన్ చేసిండు ఖాళీ రిపోయిందని. అవన్నీ ఏం లేవు. అంత యాక్షన్ అంటవా? అంత యాక్షన్ అన్న. అరే కాదు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే జనాలంతా ఏరుతున్నాడు, బోర్ నేడుతున్నాడు ఊర్ల పంట. మళ్ళీ కేసీఆర్ ఏడుస్తలేరు. రోడ్లన్నీ పర్యలు వాసినాయి, డ్యామ్లన్నీ కొట్టుకుపోతున్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. డ్యామ్ కొట్టుకపోతే అవి ఇంజనీర్ల తప్పు కానీ కేసీఆర్ తప్పు అంట. పైసలు మధ్యలో బ్రోకర్ చేసిండు ఆయన. అంతేనంట. మరి వీళ్ళదే తప్పు అంట మొత్తానికి. మరి ఇప్పుడు ఆయన ఏం ప్రచారం చేస్తున్నా అంటే కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, నీళ్ళు వత్తలు, కేసీఆర్ ఉన్నప్పుడే నీళ్లు ఉండే, కరెంట్ ఉండే అని ప్రచారం చేస్తారు గట్టిగా. అంత ఈయన చేసిందే కదా ముందు. ఈయన చూసి ఆయన నేర్చుకుంటూ. అంతేనా? ఒకళ్ళు దొంది అంటవా? రెండు. సరే ఇప్పుడు మరి మోడీ గెలుస్తాడని అంటే ఎట్లా? మోడీకి ఎందుకు ఓటేయాలి, రఘునందరావుకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఒక మాటలు చెప్పాలి. మోడీకి ఎందుకు ఓటేయాలంటే ప్రతి ఒక్క మూల ఉన్న గ్రామంలో గిటంగా ప్రతి ఒక్క పని, ఒక రోడ్ గాని, ఒక అండర్ డ్రైనేజ్, ఒక చెట్లు పెంచడం గాని, ఇప్పుడు ఇవన్నీ నీకెరక. సరే యూట్యూబ్ ఫోన్ లో చూస్తావు, నీకెరక. ఈ ఊర్లో మీ నాయనకు ఇప్పుడు వ్యవసాయాలు చేసేటోళ్ళకు చెప్తాం, మా తాతలకు చెప్తాం. ఇవన్నీ మోడీ ఇస్తున్నాను వాళ్ళకి తెలుసా? తెలుసు. ఉచితంగా బియ్యం ఇస్తుండగా పొద్దుగా లేస్తే తింటే 5 ఏళ్లతో అన్నం తింటున్నాం. ఆయనని ఇస్తుండగా ఉచితంగా. కరోనాలో వ్యాక్సిన్ ఇచ్చిండు, పుణ్యానికి ఇచ్చిండు. 10 కిలోల బియ్యం ఇచ్చిండు. కరోనా టైం కరువు కాలంలో ఇచ్చిండు. కేసీఆర్ ఏమీ లేడు, కాంగ్రెస్ ఏమీ లేదు. ఇప్పటికీ ఆయనని ఇస్తుండు, ఇంకా 5 ఏళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడు మరి కేంద్రంలో బీజేపీ వస్తుంట వచ్చేటట్లేదంటారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అంటారు. కంపల్సరీ 100కు 200% నరేంద్ర మోడీ పక్క ప్రధానమంత్రి కాకపోతే నేను ఇదే రోడ్ మీద వచ్చాడు. నాకు దేనికంటే దానిక రెడీ, దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. ఇది కాశీ ఇది ఎవరు? హనుమాన్ మందిర్ కలివేముల. హనుమాన్ మందిర్ కరివేముల కాడ ఈయనే ఉంటావు కదా నువ్వు. రిజల్ట్ అప్పుడు రమ్మంటావా? రా పక్కరా. మోడీ గెలవకపోతే నా దగ్గరికి వచ్చాడు, ఏదంటే అది. ఇప్పుడు ఊరుకో హనుమాన్లు, ఊరుకో రామ మందిర్ ఉన్నట్టు ఊరుకొక్కరు నియాసులు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నట్టు బీజేపీకి ఊరంతున్నారా? ఊరుకొక్కలున్నా సరే బీజేపీకి ఓట్లు పడతాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన పనులను చూసి ఇస్తారు. వాళ్ళు వచ్చి కోటి ఇస్తారు, వీళ్ళు వచ్చి పైసలు ఇస్తారని అమ్ముడు పెట్టేవాళ్ళు లేరు ఇప్పుడు. కనీసం ఊరికొక్కడు చదువుకున్నాడు ఉన్న 4గురికి చెప్తుండు గీత చేసిన పని అని. ఇప్పుడు ఎట్లా కాదు, ఇప్పుడు రఘునందన్ రావు ఇటెంకలు వస్తాడా, చేస్తాడా, పనులు చేస్తాడా? మరి ఆయన గెలిపిస్తే మీరు చేస్తాడు. చదువుకున్నాం క్యాండిడేట్ గా. మరి అవతల వెంకటరామరెడ్డి చదువుకోలేదా? కలెక్టర్ చదువుకున్నాడు కానీ రింగ్ రోడ్ పొడత భూములు అవి కబ్జాలు అవన్నీ తెలుసు కదా. IAS ఉన్నప్పుడే మస్తు దోసుకున్నాయి. వెంకటరామరెడ్డి మస్తు దోసుకున్నాడు. మస్తు దోసుకుండు. జనాలను కొట్టి జనాలకే పెడతారు వాళ్ళు. కేసీఆర్ ఓట్లు ఇచ్చిండు, KTR కి ఇచ్చిండు, హరీష్ రావుకి ఇచ్చిండు పైసలు. మరి అమ్మా అన్ని పైసలు ఇచ్చిండట అయితే. ఇప్పుడు సార్ వెంకటరామరెడ్డికి అట్లా ఓడిపడే నీలమ్మదు కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, అధికార పార్టీ ఉంది. ఆయన 4 పార్టీలు తిరిగిండు. ఆయనకి ఎట్లా ఓటేస్తారు? సర్పంచ్ క్యాండిడేట్ ఆయన. అంతేనట. ఒక సర్పంచ్ క్యాండిడేట్. ఒక ఊరు నీళ్ళటోడు ఒక 50 ఊర్లు 100 ఊర్లు నేర్తే అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా, కరెక్ట్. సో అన్డౌటెడ్లీ మళ్ళా ఈ ఎంపీ ఎలక్షన్లలో పక్కా రఘునందన్ రావు గెలుస్తాడు మెదక్ లా. టీఎం మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ తెలంగాణలో? 400. తెలంగాణలో 12 సీట్లు వస్తాయి. 12 సీట్లు వస్తాయా? పక్క.